అన్యాయానికి తలవంచకుండా ధర్మ రక్షణ కోసం తన ప్రాణాలనే ఆహుతి చేసిన వాసవి మాత త్యాగగాథ ప్రతి ఒక్కరికి ఆదర్శమని నంగునూరు ఆర్య వైశ్య సంఘం ఉపాధ్యక్షుడు రాజు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు భాస్కర్ ఆధ్వర్యంలో వాసవి మాత ఆత్మార్పణం దినోత్సవంని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జై వాసవి మాత. నంగనూరు గ్రామంలో ఈరోజు నంగనూరు ఆర్యవైశ్య సంఘం తరఫున ఈరోజు వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం పురస్కరించుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాము. పూర్వం పెనుగొండలో కుస్మశ్రేష్ఠి కుస్మాంబ అని ఇద్దరు దంపతులు ఉండేవారు. వాళ్ళకు సంతానం కలగకపోతే పూజలు వ్రతాలు చేయడం వల్ల వాళ్ళకు మా దేవతా అనుగ్రహంతో వాసవి మాత జన్మించడం జరిగింది. ఆమె తను పెరుగుతున్న కొద్ది క్రమంలో తమకు తెలివితేటలు తన అందం చూసి అక్కడ ఉన్న విష్ణువర్ధన రాజు అనే అతను ఆమెపై పెళ్లి చేసుకోవాలని తనపై మోజుపడడం వల్ల కుస్మశ్రేష్ఠి 714 గోత్రంలో పెద్దలను పిలిచి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఎవరమైనా మనము రాజుకు తలగొద్దు, మనము రాజుకి ఇచ్చి వివాహం చేయకూడదని చెప్పి అందరినీ చేస్తే అప్పుడు 102 గోత్రాలు మాత్రమే మేము మీ వెంట ఉంటామని చెప్పి కుస్మశ్రేష్ఠికి చెప్పడం జరిగింది. మిగతా గోత్రం వారు పారిపోయారు. ఎవరైతే అమ్మవారితో ఉన్నప్పుడు అమ్మవారు ఉండి ఏమన్నారంటే, మా వాసవి మాత నా కోసము అహింసా పద్ధతిలో రాజుతోటి యుద్ధం వద్దు, అహింసా పద్ధతిలో మనం ఏదైనా సాధించవచ్చు అన్నారు. అదే అహింసా మార్గంలోనే ఈరోజు భారతదేశం స్వాతంత్రం కావచ్చు, ఇంకా ప్రపంచంలో అహింసతోటి చాలా సాధించుకున్నాము వాసవి మాత పదం వల్లనే. అయితే వాసవి మాత యుద్ధం వద్దని తనకు తాను ఆత్మార్పణ చేసుకుంది. అందులో 102 గోత్రాలు మాత్రమే అమ్మవారితోటి ఆత్మార్పణలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ రోజు పురస్కరించుకొని మాఘశుద్ధ విధియ రోజు శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం నంగనూరు గ్రామంలో మా సంఘం నందు జరుపుకుంటున్నాము.